ప్రభుత్వం తప్పు చేసిందా, అధికార యంత్రాంగం తప్పు చేస్తున్నారా, మీడియా తప్పు చేస్తుందా అర్థం కాని పరిస్థితి. ఇదిగో అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 20,000 కేంద్రం ఇచ్చే 6,000 సహా అన్నటువంటిది రాసుకొచ్చారు. మొన్ననే 20,000 అన్నారు కాబట్టి మనం 25,000 ఇద్దాము ఎందుకంటే కేంద్రం 10,000 అన్నారు కాబట్టి అన్నటువంటిది పత్రికల్లో వచ్చింది. అది పక్కకు పోయింది. ఇది పోతే ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద 3 విడతలు 20,000 కేంద్రం ఇచ్చి 6,000తో సహా. మొన్ననే కదా కేంద్రం చెప్పింది 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి స్వయంగా నరేంద్ర మోడీనే చెప్పారు కదా 10,000 రూపాయలు అన్నటువంటిది. దానికి అనుగుణంగానే బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు కదా. వాళ్ళు 3 టర్మ్స్లో ఇస్తారు. ఇదివరకు 3 రోళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 3 ఇస్తారా, ఒకసారి 4,000 ఇచ్చి 3,000 చొప్పున ఇస్తారా, లేకపోతే 3,333 చొప్పున 3 సార్లు ఇస్తారా అన్నది తెలియదు. బట్ 10,000 రూపాయలు అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 6,000 నుంచి 10,000. మరి అప్పుడు 6,000 కేంద్రం ఇస్తుంది, మిగతా 14,000 ఇవ్వమని చెప్పారు, ప్లాన్ చేశారు, చేయమన్నారు అని వార్త రాయడం ఎక్కడ తేడా ఉంది? బాబు గారు చెప్పిన దాంట్లోనా లేకపోతే వీళ్ళు రాసిన దాంట్లోనా అనేది డౌట్.